దేవునికి స్తోత్రములు. మీ అందరికీ నా వందనములు. ఈరోజు దేవుని వాగ్దానం, నేను నీకు ముందుగా పోవచ్చు మెట్టగానున్న స్థలములను సరాలం చేసేదను. యెషయా గ్రంథం 45వ అధ్యాయం 2వ వచనం. మహాపరిశుద్ధుడైన మన తండ్రి అయిన యెహోవా నేను నీకు ముందుగా పోవచ్చు మెట్టగా ఉన్న స్థలములను సరాలం చేసేదని మనతో సెలవిస్తున్నారు. తండ్రి మన నీతిని బట్టి మన మార్గమును సరాలం చేస్తాడు. మనందరి కొరకు సమాధానకర్తను కలుగజేశాడు మన తండ్రి. మనం అందరం యథార్థంగా ప్రవర్తించిన ఎడల తండ్రి మన కుడి చేతిని పట్టుకుని ఉన్నాడు గనుక మన ఎదుటి ద్వారములు వేయబడకుండానట్లు తలుపులు తెరుస్తాడు. తండ్రి తన ఆత్మతో మనల్ని అభిషేకించి మనకంటే ముందుగా వెళ్ళి మెట్టగా ఉన్న స్థలములను సరాలం చేస్తాడు. ఎత్తడి తలుపులను పగలగొట్టి ఇనుపగడియలను విడగొడతాడు. మార్గంలో కాపాడుటకు తన దూతలకు ఆజ్ఞాపిస్తాడు. మన తండ్రి మన మార్గములను సరాలం చేసి ఇరుకులో విశాలతను కలగజేస్తాడు. రాయి కూడా తగలకుండా మనల్ని ఎత్తి పట్టుకుంటాడు. మన సరిహద్దుల్లో సమాధానం కలగజేస్తాడు. ఈ దిన వాగ్దానం మీ నా జీవితంలో నెరవేరాలని కోరుకుంటూ దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి. ఆమెన్.